హాయ్ హలో ఎలా ఉన్నారు? మన టమాటాల కోసం కదండి 3 బొట్లైని అవి కూరలోకి వాడుకుంగా చాలా ఉన్నాయి. నిలవ పచ్చడి పడదామని చెప్పేసి 3 సార్లు కడిగేసి గుడ్డ మీద ఆరబెడితే బాగా తడంతా ఆరిపోయిన తర్వాత ఒక్కొక్క కాయని 2 ముక్కలుగా చీల్చుకున్నాను. తర్వాత పెద్ద టమాటాలు ఒక 1 కేజీ ఉన్నాయి, అవి అడుగుని వేసేసాను. ఇవి ఉప్పు అవి వేసిన తర్వాత కిందకి పైకి కలుపుతాం కదండి, ఆ సర్లేని అవి ముందే కోసేసాను అసలు ఉన్నాయని. తర్వాత వాటిలో చిన్న టమాటాల్లో కొన్ని విత్తనాలు కూడా తీసాను. మనకు కావాలంటే దొరకవు కదా మనకి. ఆ విత్తనాలు తీసి ఇప్పుడు మనకి ఎండబెట్టుకోవాలి. పేపర్ మీద క్లాత్ మీద వేసి ఎండబెట్టుకుంటే తడంతా ఆరిపోతుంది. టమాటా నిల్వ పచ్చడి కోసం అని చెప్పేసి టమాటాలు ఊరబెట్టడానికి ఉప్పుని పసుపు వేసి వాటిని బాగా కలిపి టమాటా ముక్కల్ని పక్కన పెట్టేసుకోకండి అంతా. సెకండ్ డే మార్నింగు ఆ టమాటా ముక్కల్ని గట్టిగా పిండేసేసి ఓ పళ్ళెల్లో ఎండలో ఆరబెట్టుకున్నాను. ఎండలో ఆరబెట్టుకుని ఆ పులుసు కూడా ఎండలో పెట్టాను అనమాట. అలా పెడితే ఒక 2 రోజులు అయిన తర్వాత కొంచెం దగ్గర పడి టమాటా కూడా ఆరుతుంది కదా, నిల్వ పచ్చడికి బాగుంటుంది. ఇంత ఎక్కువ రసం ఉన్నా సరే పచ్చడి పాడైపోతుంది. ఇవి ఎక్కువ రసం వచ్చినాయండి, అంటే నీరు ఎక్కువ పెడుతూనే ఉన్నాం, అందుకని నీరు వచ్చినాయి. అందాక వాడుకోవడానికి టిఫిన్లో వాడుకుంటా ఉంటుంది కదా, పట్టేద్దామని. లైక్ చేయండి.